ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో మన నాయకులందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఒక అద్భుతమైన కార్యక్రమం. ఆయన స్ఫూర్తిని ఏ విధంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అనుక్షణం అనుసరించి రాష్ట్ర ప్రజల కోసమే కాదు, దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క పౌరుడికి తన హక్కులేంటి, ఏ విధంగా రాజ్యాంగం ద్వారా గౌరవంగా తలెత్తుకుని తిరిగే విధంగా ఆ రోజున పోరాడి అంబేద్కర్ గారు నిలబెట్టారు. ఈరోజు ఆ ధైర్యాన్ని పవన్ కళ్యాణ్ గారు నిత్యం ప్రతి ఒక్కరిలో కూడా నిలిపే విధంగా జనసేన పార్టీ నుంచి చేసే ప్రతి కార్యక్రమం ఆ విధంగానే ప్రజలకు తీసుకెళ్తా ఉన్నాం. పార్టీ సిద్ధాంతాల్లో కూడా అన్నిటికన్నా ముఖ్యమైనది కులాలని మతాలని గౌరవించుకుని అందరినీ కలుపుకొని పోయే విధంగా ప్రతి క్షణం పార్టీలో జరుగుతున్న కార్యక్రమాలు ఎప్పుడు కూడా ఒక స్ఫూర్తిని నింపే విధంగా ఆదర్శవంతంగా నిలబడాలనే ఆ ఉద్దేశంతో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్తూ ఉంటారు. ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది కూడా రాజ్యాంగాన్ని, రాజ్యాంగం ద్వారా మనకు అందించిన మన విలువల్ని కాపాడుకుంటేనే ప్రజాస్వామ్యం నిలబడుతుంది. అంతే తప్ప పదవులు ఉన్నాయి కదా అహంకారంతో మనం ప్రవర్తించుకుంటూ పోయి ఉన్న వ్యవస్థల్ని నిర్వీర్యం చేసుకుంటే భావితరాలకి మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఆ రోజున ఎంత త్యాగం చేసి అంబేద్కర్ లాంటి మహనీయులు ఈ దేశం కోసం వాళ్ళు ఎంతో ఉన్నతమైన చదువుకున్నా కూడా వాళ్ళ వృత్తిని కూడా వాళ్ళు వదిలేసుకొని దేశ సేవ కోసం అంకిత భావంతో పనిచేశారో ఆ విధంగా ఈ రోజున రాజ్యాంగాన్ని గౌరవించుకోవాల్సిన పరిస్థితులు ఖచ్చితంగా మనకి ఏర్పడ్డాయి. మనం నమ్మాలి, నమ్మిన రాజ్యాంగాన్ని, ఆ సిద్ధాంతాలని మనం కాపాడుకోవాలి. ఆ రోజుల్లో పెద్దలు మన దేశ స్వాతంత్రం కోసం చేసిన పోరాటాన్ని భావితరాలకు ఉపయోగపడే విధంగా మనం కూడా మన పద్ధతులు మార్చుకుని సరైన పరిపాలన అందించేటట్టు రాజకీయాల్లో ఒక కొత్త తరం రాజకీయాలు వచ్చే విధంగా మన వంతు మనం సహకరించి అందరినీ గౌరవించుకుంటూ ముందుకెళ్లాలని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.